హాయ్ ఫ్రెండ్స్, పచ్చేపల కూర చేసుకుందాము రండి. పచ్చేపలను 1కి 4 సార్లు శుభ్రం చేసి ఉప్పేసి మంచినీళ్ళతో శుభ్రంగా పులుసు పోయేటట్టు నీట్గా కడుక్కోవాలి. 2 కేజీల చేపలకు కావలసిన పదార్థాలు: 50 గ్రాముల చింతపండు, పసుపు 1 స్పూను, ఉప్పు తగినంత, ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి, 3 టమాటాలు పేస్ట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 6 పచ్చిమిరపకాయలు, 6 స్పూన్ల కారము, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, నూనె, లోనే కరివేపాకు 7 రెబ్బలు కరివేపాకు, కొత్తిమీర. చింతపండులో కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన చేపల్ని వాటిల్లో కారం 3 స్పూన్లు కారము, 1 స్పూను పసుపు, ఉప్పు తగినంత ఉప్పు వేసి మొత్తము కలిపి పక్కన పెట్టుకోవాలి. డేక్షాలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు మొత్తము పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. కరివేపాకు వేసి చిక్కబడేంత వరకు వేపుకోవాలి. అంతే. పచ్చి వాసన పోయిందాక ఉంచి చింతపండు పులుసు పోసేసి మూత పెట్టవాలి. చింతపండు పులుసు తల్లిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేపలు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చేపలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలేను. కూర ఉడికిన తర్వాత కొత్తిమీర, గరం మసాలు వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసేసి కూర దించేసుకొనవలేను. చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్.